హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ రేపు ఇంటికి వస్తున్నాడు అని, తన్ని తీసుకువెళ్ళడానికే వస్తున్నాడని ఎక్స్పెక్ట్ చేసిన నక్షత్ర సంతోషంలో తేలిపోతూ ఉంటుంది. బావ రేపు వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోతాడు అని హ్యాపీగా ఉంటుంది నక్షత్ర. కానీ అపూర్వ ఎంత చెప్పినా వాడు నిన్ను తీసుకువెళ్ళడానికి రావటం లేదు, వాడు భూమిని తీసుకువెళ్ళడానికి వచ్చాడని చెప్పినా నమ్మదు నక్షత్ర. ఏంటో మమ్మీ కన్ఫ్యూజ్ అవుతుంది, బావ నా కోసమే వస్తున్నాడు అని నక్షత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అపూర్వ ప్లాన్ని నక్షత్ర అండ్ భూమి ముందు బయటపెట్టిన భూమి చాలా అసహించుకుంటుంది. ఛీ, అసలు నువ్వు మనిషివా పశువువా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగినా సరే దులిపేసుకుంటుంది అపూర్వ. అయినా నీలాంటి వాళ్ళు చేతగానప్పుడు ఇలాగే మాట్లాడతారులే, అయినా అదంతా నాకెందుకు అని ఇంకా హ్యాపీగా అక్కడి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది. రేపు ఆయన వస్తే నేను ఏం చేయాలి, ఒకవేళ ఆయన నన్ను తీసుకువెళ్తే నాన్నకి శాశ్వతంగా దూరం అవుతాను, ఒకవేళ ఆయన నేను ప్రేమించట్లేదని మావయ్య చెప్పినట్టు చెప్తే ఈయనకి దూరం అవుతాను, నేనేం చేయాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటుందన్నమాట భూమి. అప్పుడే ఇంకా నక్షత్ర హ్యాపీగా అక్కడికి వస్తుంది. ఇంకా నక్షత్ర భూమి వైపు చూస్తూ, ఏంటి ఈ భూమి ఏదో టెన్షన్ పడుతుంది, అసలు ఏమైంది భూమికి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏయ్ భూమి, ఏంటి అలా ఉన్నావు అని అడుగుతుంది నక్షత్ర. ఏమీ లేదు, నువ్వెందుకు అంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది భూమి. ఎందుకంటే రేపు మా బావ వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు అని అంటుంది నక్షత్ర. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏంటి, ఆయన నిన్ను తీసుకురావడానికి వెళ్తున్నారా అని అడుగుతుంది భూమి. అవును, బావా నా కోసమే వస్తున్నాడు. అవును, నువ్వేంటి ఇంతలా హర్ట్ అవుతున్నావు, ఆలోచిస్తున్నావు, ఒకవేళ నీకు బావ మీద ఏమైనా క్రష్ ఉందా అని అడుగుతుంది కావాలని ఇంకా నక్షత్ర. అలాంటిదేమీ లేదు, కానీ నీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను అని అంటుంది భూమి. సలహానా, ఏంటది అని అడుగుతుంది నక్షత్ర. చూడు నక్షత్ర, మీ నాన్నకి మీ అమ్మకి ఇద్దరికీ గగన్ గారంటే ఇష్టం లేదు. గగన్ గారు ఎంత ప్రయత్నించినా మీ అమ్మా నాన్నల్ని మీ పెళ్ళికి ఒప్పించలేరు. ఆయన బలవంతంగా ఒకవేళ తీసుకువెళ్ళిపోవాలని చూసినా శరత్చంద్ర అంకుల్ ఊరుకుంటారా, అక్కడికక్కడే షూట్ చేసేస్తారు. అప్పుడు గగన్ గారికి ఏదైనా ప్రమాదం జరిగితే అని అంటుంది భూమి. అవును, నేను ఇలా ఆలోచించలేదు, లేదు నేను నాన్నని ఎలా అయినా అడ్డుకుంటాను, డాడీకి నేను నచ్చ చెప్పుకుంటాను అని అంటుంది నక్షత్ర. నువ్వు ఎంత నచ్చ చెప్పినా నాకంటే అంకుల్ కోపం గురించి నీకే బాగా తెలుసు, ఎందుకంటే నేను లేని చిన్నప్పటి నుండి నువ్వే కదా ఉన్నావు, అలాంటప్పుడు నీకే కదా తెలుస్తుంది అని అంటుంది భూమి. అవును, నువ్వు చెప్పింది నిజమే, ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతుంది నక్షత్ర. ఇప్పుడు కరెక్ట్గా అడుగుతున్నావు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది అమలు చేస్తే ఖచ్చితంగా గగన్ గారిని మనం కాపాడచ్చు అని అంటుంది భూమి. అవునా, ఏంటది అని అడుగుతుంది నక్షత్ర. నక్షత్రకి ఒక సూపర్ ప్లాన్ని చెప్తుంది భూమి. ఆ ప్లాన్ విన్న నక్షత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్, సూపర్, ఈ ప్లాన్ నాకు బాగా నచ్చింది. కొంచెం రిస్కే, కానీ ఇలా చేస్తే గగన్ బావని కాపాడచ్చు. ఓకే భూమి, థ్యాంక్ యూ సో మచ్. నేను నీకు ఎంతలా డీగ్రేడ్ చేసినా, నిన్ను ఎంతలా తిట్టినా నువ్వు నాకు ఈ ఐడియా ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్తుంది నక్షత్ర. ఇంకా అలా అక్కడి వెళ్ళిపోతుంది నక్షత్ర. భూమి, అపూర్వ, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు కదా, గగన్ గారిని ఇరికించాలని చూసావు కదా, ఇప్పుడు చూడు, నీ చేత్తో నీ కన్నే పొడిచేలా, నువ్వు తీసిన గొయ్యలో నువ్వే పడేలా నీ కూతురితోనే నీ ప్లాన్ని ఎలా తిప్పి కొడతానో చూడు అని భూమి హ్యాపీగా అలా చూస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్చంద్ర ఆ గగన్ వస్తాడు అని అలా ఇంకా ఎదురు చూస్తూ ఉంటాడు. గగన్ కూడా అలా ఇంకా తన అమ్మాయిన శారదాదేవితో కలిసి బయలుదేరుతారు శరత్చంద్ర వాళ్ళ ఇంటికి. ఇంకా శరత్చంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ, అమ్మా అక్కడ ఎలాంటివి జరిగినా నువ్వు టెన్షన్ తీసుకోవద్దు, సరేనా? ఇవాళ ఎలా అయినా మన భూమిని మనం ఇంటికి తెచ్చేసుకుందాం అని అంటాడు గగన్. తప్పకుండా, భూమి మన ఇంటి ఆడపిల్లరా, మనం ఎలా వదులుకుంటాం? ఖచ్చితంగా ఇవాళ భూమి మన ఇంటికి వస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు శారద. ఇంకా అలా గగన్ అండ్ శారద ఇద్దరు కలిసి ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. అపూర్వ, రండి రండి, ఇదేమి ఆఖరు రోజు, ఇవాళ బావ చేతిలో ప్రాణమైనా పోతుంది, లేకపోతే ఆ భూమి అయినా బావ కూతురి స్థానం నుండి పక్కకి తొలగిపోతుంది, నాకు కావాల్సింది ఇదే కదా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ. శరత్చంద్ర, రేయ్ నీకెంత ధైర్యం రా, నువ్వు ఇక్కడికి వచ్చావంటే అని అంటాడు. ఏయ్, నేను నీ అందమైన మోహం చూడ్డానికి రాలేదు, నా కాబోయే భార్య నా భూమిని తీసుకువెళ్ళడానికి వచ్చాను, దానికి నీ పర్మిషన్ నాకు అస్సలు అక్కర్లేదురా అని అంటాడు గగన్. కొంచెం కూడా పెద్దంతరం చిన్నంతరం లేదురా నీకు అని అంటాడు శరత్చంద్ర. ఛ, నీకు మర్యాద ఇచ్చేదేంట్రా, అయినా నేను ఎప్పుడూ ఎవరికి తల వంచలేదు, నా కష్టం పైన నేను బ్రతికాను, ఎప్పుడూ నేను సొంతగానే ఎదిగాను, నీలా ఒకరిని తొక్కి పైకి ఎదగాలని కానీ ఒకరి డబ్బులు తీసుకోవాలని కానీ ఎప్పుడూ ఆశించలేదో అని అంటాడు గగన్. నిన్ను అని ఇంకా కరెక్ట్గా అలా ఇంకా రివాల్వర్ తీస్తాడనమాట శరత్చంద్ర. ఇంకా భూమి పాపం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. బావగారు, ప్లీజ్ బావగారు, ఈ ఒక్కసారి గగన్ని క్షమించేయండి అని అంటాడు కృష్ణప్రసాద్. ఏయ్ కృష్ణప్రసాద్, నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి? ఒక్కసారి చెప్పితే అర్థం కాదా నీకు? ఈరోజు వీడి చేతిలో వీడి ప్రాణాలు పోవాల్సిందే అని చెప్పి ఇంకా గట్టిగా గన్ తీసుకొని కరెక్ట్గా గగన్ దగ్గరికి వస్తుంటే ఒక్కసారిగా అపూర్వకి ఫోన్ కాల్ వస్తుంది. అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అవునా బావా అని గట్టిగా అరుస్తుంది అపూర్వ. అపూర్వ, ఏమైంది అని అడుగుతాడు. వెంటనే శరత్చంద్ర, బావా మన నక్షత్రని ఎవరో కిడ్నాప్ చేశారంట బావా, వాళ్ళు వెంటనే తన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు బావా, నక్షత్ర గురించి తలుచుకుంటే నాకు భయం వేస్తుంది, ఈ వీడియో చూడు బావా అని అంటుంది. ఇంకా వీడియోలో క్లియర్గా ఉంటుందన్నమాట, చాలా క్లియర్గా. ఇంకా పాపం వీడియోలో అయితే నక్షత్ర కిడ్నాప్ అయినట్టు ఉంటుంది. మమ్మీ, డాడీ, నన్ను వెంటనే కాపాడండి, వీళ్ళని చంపేసేలా ఉన్నారు అని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర. అమ్మా నక్షత్ర, నీకేమీ కాదు, నేను నిన్ను ఖచ్చితంగా కాపాడుతానని చెప్పి ఇంకా ఉన్న పలంగా ఏమీ ఆలోచించకుండా నక్షత్రాన్ని కాపాడడానికి బయలుదేరుతారు శరత్చంద్ర అండ్ అపూర్వ. కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. గోరింటాక్ పిన్ని, అమ్మాయి ఏంటి ఇప్పటికిప్పుడు నక్షత్ర కిడ్నాప్ అవడం ఏంటి, వీళ్ళు హఠాత్తుగా వెళ్ళిపోవడం ఏంటి, ఇదేదో మతలబులా ఉంది అని భూమి వైపు చూస్తుంది. ఏంటి గోరింటాకు పిన్ని అలా చూస్తున్నావు, ఇప్పటికిప్పుడు ఫోన్ ఎలా వచ్చిందనా, ఆ తింగరి నక్షత్ర ఎలా కిడ్నాప్ అయిందనా, ఇదంతా నా ప్లానే, మీరు నన్ను తక్కువ అంచనా వేశారు, నేను గురి చూసి మిమ్మల్ని దెబ్బ కొట్టాను, ఇవాటికైతే గగన్ గారు సేఫ్, నేను ఏది అవ్వాలనుకున్నానో అదే జరిగింది, నువ్వు వెళ్ళి ఈ విషయాన్ని నీ అపూర్వకి చెప్పుకో అని అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతుంది భూమి గగన్ని తీసుకొని. గగన్ శారద ఇద్దరు ఇంకా భూమి దగ్గరికి వెళ్తారు. భూమి, ఇప్పటికీ ఏమీ మించిపోయింది లేదు, రా వెళ్ళిపోదాం అని అంటాడు గగన్. ఏవండి, నేను చెప్పేది వినండి, నాకు కొంత సమయం కావాలి అని అంటుంది భూమి. అమ్మ భూమి, ఇక్కడ నువ్వు ఉండడం ఎందుకమ్మా, అయినా ఇది నీ ఇల్లు కాదు, ఇక్కడ నువ్వు ముందు నుండి లేవు, అలాంటప్పుడు ఎందుకు ఆ శరత్చంద్ర అంటే నువ్వు అంత అనుబంధాన్ని పెంచుకున్నావు, మేము ఆ శరత్చంద్ర కంటే నీకు తక్కువగా కనబడుతున్నామా, నీకంత ప్రేమ చూపించలేదా అని అడుగుతారు శారదా. చూడండి ఆంటీ,
మీరు నాకు ఎంతో ప్రేమను చూపించారు. నన్ను మీరు సొంత మనిషిలా చూసుకున్నారు. నేను అంటుంది అది కాదు ఆంటీ. నాకు కొంచెం టైం కావాలి. ఎందుకంటే నేను కొన్ని సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాలి. నేను మా అమ్మ నాన్న దొరికేంత వరకు పెళ్ళి చేసుకోవాలి అని అనుకోవటం లేదు. అందుకే మా అమ్మ నాన్నని వెతికిన వెంటనే ముందు మీకే చెప్తాను. వాళ్ళతోనే మీరు డైరెక్ట్గా పెళ్లి సంబంధాన్ని మాట్లాడండి. ఎంత కాదన్నా, మీ మధ్య ఎంత శత్రుత్వం ఉన్నా, మీరు ఏమనుకున్నా శరత్ చంద్ర అంకుల్ నన్ను కన్న కూతుర్లా చూసుకుంటున్నారు. అలాంటప్పుడు ఆయన ఇంటి నుండి మీరిలా బలవంతంగా తీసుకువెళ్తే, ఒకవేళ రేపు మా తల్లిదండ్రులు కనిపించి నీ ఇంట్లో ఉంచిన బిడ్డని నువ్వు ఇలా పంపించేస్తావా అని అడిగితే ఆయనకి అవమానంగా ఉంటుంది కదా. ప్లీజ్ ఆంటీ, గగన్ గారు, ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మా అమ్మ నాన్నతో నేను దొరికాక నేను ఒప్పించి ఖచ్చితంగా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. భూమి, మళ్ళీ మళ్ళీ చెప్పు అని అంటాడు. అవును అవును గగన్ గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. అందుకే చెప్తున్నాను, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే నాకు కావాల్సింది మా అమ్మా నాన్నల సమ్మతి. అది దొరకాలంటే కాస్త సమయం పడుతుంది. అందుకే మీరు కొద్ది రోజులు ఆగాలి. నా కోసం ఆగాలి. నిజంగా నా ప్రేమపై మీకు గౌరవం ఉంటే మీరు ఆగాలి అని అంటుంది భూమి. శారదా, అమ్మ భూమి, మాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదు. ఖచ్చితంగా నీ తల్లిదండ్రులు దొరికాకే మీ ఇద్దరి పెళ్ళి జరుగుతుంది. నాన్న గగన్, ఆడపిల్ల మనసుని ఇంకా ఇంకా కష్టపెట్టకూడదు. భూమి నిన్ను ప్రేమిస్తున్నానని తన నోటితోనే చెప్పింది కదా. ఇంక నువ్వు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భూమి వాళ్ళ అమ్మా నాన్నని వెతికి పట్టుకున్న తర్వాతే మనం భూమిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుదాం. సరే, ఇంకా వెళ్దాం రా. అమ్మ భూమి, ఇదిగో ఈ చీర నీకోసమే, ఈ తాంబూలం నీకోసమే అని చెప్పి ఇంకా అలా భూమికి ఇచ్చేసి, ఇంకా గగన్ అయితే భూమికి మామూలుగా బొట్టు పెట్టి ఎప్పటికైనా నువ్వు నాదానివే భూమి అని చెప్పి అక్కడి నుండి హ్యాపీగా వెళ్ళిపోతారు గగన్ అండ్ శారదా. ఇంక భూమి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా దూరం నుండి చూస్తూ చెర్రీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అన్నయ్య, అంటే నువ్వు ప్రేమిస్తుంది అని అడుగుతాడు చెర్రీ. అవునరా, నీకు కూడా తెలుసు కదా, నేను ప్రేమిస్తుంది భూమిని. భూమి కూడా నన్ను ప్రేమిస్తుంది. తనిప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకుంది. కాకపోతే తన అమ్మ నాన్న ఎక్కడున్నారో తెలుసుకోవాలి. అది నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతాడు గగన్. కరెక్ట్గా గగన్ వాళ్ళు అలా వెళ్ళిపోతారు. ఆ శరత్చంద్ర వాళ్ళు ఇలా ఇంకా నక్షత్రతో ఇంటికి తిరిగి వస్తారు. ఇంకా నక్షత్ర, ఇదేంటి బావ ఎక్కడా, తర్వాత మాట్లాడతానులే, అయినా బావ నన్ను పెళ్లి చేసుకుంటానని ఇంటి వరకు వచ్చాడు, నాకు అదే చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది నక్షత్ర. ఇంకా అలా శరత్చంద్ర ఇంటికి వచ్చి చూస్తాడు. ఏడి వీడు అని ఈ కృష్ణప్రసాద్ని అడుగుతాడు. వాళ్ళు వెళ్ళిపోయారు బావగారు అని అంటారు. చూసావా, ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఎలా భయపడి వాడు పారిపోయాడో. ఈ మాత్రం దానికి ఇంటికి వస్తాను, కూతుర్ని తీసుకువెళ్తాను అని ఛాలెంజులు చేయడం ఎందుకో. ఈసారి వాడింటికి రావాలి, వాడి ప్రాణం ఖచ్చితంగా పోతుంది. వాడికి ఇంకా భూమిపై నూకలు ఉన్నాయి కాబట్టి వాడు బ్రతికిపోయాడు అని అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతాడు శరత్చంద్ర. అమ్మయ్యా, ఇప్పటికి గండం గట్టెక్కింది. భూమి, చాలా థ్యాంక్స్ అమ్మా. నీ వల్ల మా కుటుంబం, గగన్ ప్రాణాలు రెండు కాపాడాం. నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువేనమ్మా అని అంటారు కృష్ణప్రసాద్. మావయ్య, మీరు ఎందుకలా అనుకుంటారు? గగన్ గారు ఎవరు? నాకు కాబోయే భర్త కదా. అలాంటప్పుడు ఆయన్ని నేను కాపాడుకోకపోతే
ఇంకెవరు కాపాడుకుంటారు అని అంటుంది భూమి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అలా ఇంకా కృష్ణప్రసాద్ భూమి అలా ఇంకా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసుకుంటుంది. ఇంకా భూమి హ్యాపీగా ఉంటుంది. గగన్ కూడా భూమి తను ప్రేమిస్తున్నానని అఫీషియల్గా చెప్పడంతో గగన్ కూడా చాలా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.